నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐరస్సి మాట్లాడుతున్నా. జోసా కౌన్సిలింగ్ సంబంధించి ఆల్మోస్ట్ అంటే నేను వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ నాకు కుదరలేక నేను చేయలేకపోయాను. సో ఆల్మోస్ట్ మాక్ రిజల్ట్ కూడా రిలీజ్ అయింది, బట్ టైం తక్కువ ఉంది. సో కొన్ని టిప్స్ నేను జోసా కౌన్సిలింగ్ గురించి నేను చెప్తాను, సో దట్ ఏదైనా మార్పులు ఏమైనా ఉంటే మీరు ఇప్పుడు చేసుకోండి. చాలామంది స్టూడెంట్స్ ఈవెన్ మా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చినటువంటి విద్యార్థులు కూడా ఒక్కొక్కసారి బ్రాండ్కి వాల్యూ ఇస్తూ వాళ్ళు జనరల్గా చిన్న చిన్న బ్రాంచెస్కి ఐఐటీస్కి వెళ్ళడం కూడా చూస్తున్నాం మనం. అట్లాగే ఏదన్నా ట్రిపుల్ ఐటీస్లో థర్డ్ రేటెడ్ దాంట్లోకి ఏదన్నా ఈసీఈ కానీ వేరే అదర్ బ్రాంచెస్కి వెళ్తాం అలా అడుగుతున్నారు కొంతమంది. లేదా మెకానికల్, కెమికల్, బయోటెక్ అని కొంతమంది. లేదా సిఎస్ డిమాండ్ తగ్గిపోతుంది కాబట్టి ఈసీఈ బెటరా, ఇలా రకరకాల డౌట్స్ చాలామంది పిల్లలకు ఉంటాయి. లేదా మెకానికల్కి వెళ్ళి మనం రోబోటిక్స్కి వెళ్ళొచ్చు కదా, లేకపోతే ఫిజిక్స్కి వెళ్ళి క్వాంటమ్కి వెళ్ళొచ్చు కదా, లేకపోతే ఎలక్ట్రానిక్స్కి వెళ్ళి వేరే ఏరియాస్కి వెళ్ళొచ్చు కదా, ఇలా రకరకాలుగా అడుగుతారండి. వీటిలన్నింటికి కూడా ఒక సింగిల్ ఆన్సర్ ఉండదు. జనరల్గా మామూలుగా మా దగ్గరికి వచ్చినప్పుడు అయితే స్టూడెంట్స్ని కొంచెం అండర్స్టాండ్ చేసుకుని తద్వారా మేము ఇదైతే బెటర్ ఏంటి, వాట్ అనేది ర్యాంక్ బట్టి, వాళ్ళకున్న రిజర్వేషన్ బట్టి, సో ఇవన్నీ చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా ఈ క్యాలిక్యులేషన్స్ బట్టి చెప్తూ ఉంటాం. బట్ జనరల్ గైడ్లైన్స్ ఇస్తాను, బట్ ఇదేది కూడా ఫిక్స్డ్ కాదు. సార్ ఇంతకుముందు వీడియోలో అలా చెప్పారు కదా, ఇప్పుడు ఏంటి ఇలా చెప్తున్నారు, ఇట్లాంటివి కాకుండా అది జనరల్గా. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ చెప్పినటువంటి వీడియోస్ ఏవి కూడా ఈ సంవత్సరం అప్లై అవ్వవు. ఇప్పుడు ఈ సంవత్సరం నేను చెప్పేవి కూడా నెక్స్ట్ ఇయర్ అప్లై అవ్వవు. అందువల్ల ఏంటంటే పాత వీడియోస్లో ఏదైనా మాట్లాడినా అది ఇప్పుడు వర్తించదు, ఇప్పుడు మాట్లాడేది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వర్తించదు. ఎందుకంటే ట్రెండింగ్ ఎప్పుడు ఏ రోజుకు ఆ రోజు అప్డేట్ అవుతూ ఉంటాం కాబట్టి మేము, సో ఆటోమేటిక్గా ఆ కనెక్టింగ్ ఇది ఏదైతే ఉంటుందో అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో జనరల్గా ఎవరైతే కొంచెం లోయర్ బ్రాంచెస్కి వెళ్తారో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ బ్రాంచెస్కి వెళ్ళినప్పుడు అందులో టాప్ 10% అలా ఉండి రీసెర్చ్ కొంచెం బెటర్గా చేసి హై స్టడీస్ సీట్లు వస్తే తప్ప లేదా రావు. ఇప్పుడు ఇంజనీరింగ్ ఫిజిక్స్ మద్రాసు ఉందనుకోండి, 18 మంది 20 మంది ఉంటారు, అందులో ముగ్గురికి ఎంతమందికో సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఐఐటి ముంబైలో 5గురికి వస్తున్నాయి సీట్లు. లాస్ట్ టైం ప్రిన్స్టన్ కూడా ఒక అబ్బాయి వెళ్ళాడు. సో ఇక్కడ లాజికల్గా అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, బ్రాంచ్ సైజ్ ఏదైతే ఉంటుందో అది 20 కానీ 30 కానీ ఉంటాయి చిన్న చిన్న. ఇప్పుడు ఐఐటి తిరుపతి ఉందనుకోండి, ఇంజనీరింగ్ ఫిజిక్స్ అంతా 10 మంది ఎంతమంది ఉంటారు అప్రాక్సిమేట్గా. రఫ్గా కొంచెం పెంచితే ఈ సంవత్సరం పెంచి ఉండొచ్చు, బట్ చెప్తున్నాను మామూలుగా. సో వీళ్ళలో ఏంటంటే కొంచెం జీపీఏ కొంచెం బెటర్గా 9.5 అబ్బాయి ఎవరికైతే వస్తే వాళ్ళకి పిహెచ్డీ అడ్మిషన్స్ వస్తాయి తప్ప ఎవరు కూడా దగ్గర వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఇప్పుడు దాకా చాలా డిసిప్లైన్గా ఉన్నాను, బాగా చదువుతాను కాబట్టి నేను వెళ్ళి అక్కడ కూడా బాగా చదివి చేసేస్తాను అని ఏదైతే అజంప్షన్ చేసుకుంటారో అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మీతో పాటు పక్కన ఉన్నవాడు కూడా మీ ర్యాంక్ వచ్చినోడే ఉంటాడు, మీతో పాటు ఈక్వలెంట్గా ఉంటాడు, వాడు కష్టపడదని వస్తాడు. వాడు ఖాళీగా చెరిపోవడానికో లేదా నాశనం అయిపోవడానికో లేదా చదవకుండా ఉంటాక రాడు. సో అందువల్ల ఏంటంటే ఆ కంపారిజన్స్, ఆ కాన్ఫిడెన్స్ ఇక్కడ నడవదు. బట్ జనరల్గా అలా అని చెప్పి వెళ్ళొద్దని అయితే కాదు, డెఫినెట్గా మీరు వెళ్ళొచ్చు. బట్ అలా వెళ్ళాలి అనుకున్నట్లయితే డెఫినెట్గా మీకు ఒకవేళ ఏదైనా అంటే హై రిస్క్ హై ప్రాఫిట్ గేమ్ అంటారు దీన్ని. ఒకవేళ ఏదైనా సరిగ్గా సక్సెస్ అవ్వకపోతే వేరే ఏదైనా కోర్సులు నేర్చుకుని వేరే జాబ్స్కి వెళ్ళే అవకాశం ఉంటుందంటే పెద్ద ఐఐటీస్లో ఉంటుంది. ఇప్పుడు ఐఐటి మద్రాసులో బయాలజికల్ సైన్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. చాలామంది మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చారు. సో వాళ్ళు ఒక 20 లక్షల యావరేజ్ పేజ్తో వేరే నేర్చుకుని వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆ బయాలజికల్ సైన్సెస్లో కొంచెం బెటర్గా వర్క్ చేసిన వాళ్ళకి పిహెచ్డీ సీట్స్ వస్తాయి. బట్ హై ఫండింగ్ ఉన్నటువంటి ఏరియా ఏదైనా చెప్పాలనుకున్నట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి అన్ని ఏరియాల్లో కల్లా చాలా ఈజీగా అడ్మిషన్ ఏదైనా యూరోపియన్ కంట్రీస్లో కానీ వీళ్ళు యూకే కానీ లేకపోతే అలాంటి చోట్ల కూడా కొంచెం ఫండింగ్ బెటర్గా ఉండి వెళ్ళవలసింది ఏదైనా ఉందంటే హెల్త్ కేర్ ఇండస్ట్రీ కొంచెం బెటర్ ఉంది కాబట్టి లో బ్రాంచ్ తీసుకుని హై రిస్క్ తీసుకుందామంటే బయోటెక్నాలజీ, బయాలజికల్ సైన్సెస్ డెఫినెట్గా కొంత ఎడ్జ్ వస్తుందని అనుకోవచ్చు. మెకానికల్కి వెళ్ళి నేను రోబోటిక్స్కి వెళ్తాను, ఐఐటి ఖరగ్పూర్కి వెళ్ళానని చాలామంది అడుగుతున్నారు మమ్మల్ని యాక్చువల్గా. సో అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి మెకానికల్ 150 మంది 120 మంది ఎంతమంది ఉంటారు. అందులో రోబోటిక్స్కి వెళ్ళి దాన్ని ఇంటిగ్రేట్ చేసి జీపీఏ బాగా మెయింటైన్ చేస్తూ 9.5 తర్వాత రోబోటిక్స్ రిలేటెడ్ ప్రాజెక్టులు చేస్తూ సమ్మర్ ఇంటర్న్షిప్లు చేస్తూ అబ్రాడ్లో సమ్మర్ చేసి ఇంత వర్క్ చేయగలిగితే తప్ప పిహెచ్డీ అడ్మిషన్స్ రావు. చాలామంది యూజీకి వెళ్ళండి బాబు బయటకు అన్నాం అనుకో, లేదు సార్ పిహెచ్డీకి వెళ్తాం లేదా పీజీకి వెళ్తాం. వెళ్తాకి వేస్ట్ వచ్చినట్టు బస్ టికెట్ ట్రైన్ కొనుక్కున్నట్టు కాదు, వెళ్ళాలి ఏమి ఉండవు. అలాగా పెద్ద ఐఐటీలో కూడా, ముంబై మద్రాస్ ఐఐటీలో కూడా చాలామందికి 9.5 లోపు వచ్చిన జీపీ వాళ్ళకి అప్పటికే పిహెచ్డీలు సార్ రావట్లా. చాలా రేర్ అన్లెస్ దే హ్యావ్ వెరీ స్ట్రాంగ్ ఎక్స్ట్రీమ్ రీసెర్చ్ ప్రొఫైల్ ఉంటే తప్ప. నేను చేసేస్తాను రీసెర్చ్ అన్నది ఏదైతే ఉంటుందో అది ప్రాక్టికల్గా కొంచెం కష్టపడి చాలామంది చేయగలుగుతున్నారు. అట్లాగే హైపే జాబ్స్ ఏవైతే ఉంటాయో, హెచ్ ఫండ్ జాబ్స్ ఏవైతే ఉంటాయో అన్ని ఐఐటీస్కి రావు అవి. సో కొన్ని ఐఐటీస్ వస్తే బట్ రాకపోయినా వెళ్ళే అవకాశం ఉందంటే ఉంది. సో యాక్చువల్ నిన్న చూశానండి, ఇప్పుడు ఆర్జీఐపీటీ ఉంది కాలేజ్ ఫర్ ఎగ్జాంపుల్, మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్. గ్రావిటానికి అతను వచ్చింది, అతని పేరు ఏదో ఉందండి, సంథింగ్ బ్రాహ్మిన్స్ పేర్లో ఉంటుంది, పేరు నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. సో అతను ఎట్లాగా గ్రావిటానికి వెళ్ళాడు. బట్ అక్కడి నుంచి గ్రావిటానికి ఎలా వెళ్తాడు అంటే అతను ఆఫ్ క్యాంపస్లో కొట్టగలిగి వెళ్ళాడు. బట్ ఇన్ జనరల్గా క్యాంపస్కి వచ్చేటప్పుడు అన్ని కంపెనీస్ అన్ని కాలేజీలు రావు కాబట్టి అదొక పారామీటర్ ఉంటుంది. దాన్ని చూసుకోవాలి, ఏ కాలేజీకి వస్తే ఏ కాలేజీకి రావు అన్నది చూసుకోవాలి. హైపే కావాలనుకున్నట్లయితే ఇప్పుడు మీరు ఏ ఐఐటీ ఇండోర్ వెళ్ళారు అనుకోండి, వాడు రాడు అక్కడికి. సో ఇట్లాంటివి ఉంటాయి. ఎన్ఐటీస్లో రీసెర్చ్ సరిగా ఉంటుంది కాబట్టి ఎన్ఐటీస్కి వెళ్ళడంలో పెద్దగా మీకు ఏమి యూజ్ ఉండకపోవచ్చు. అది నేను ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయని సపరేట్గా వేరే వీడియో చేస్తాను, అది ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఓవరాల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అలాగే ట్రిపుల్ ఐటీస్లో లోయర్ ట్రిపుల్ ఐటీస్కి వెళ్ళినప్పుడు, ఈసీకి వెళ్ళినప్పుడు క్లాస్లో మీరు టాప్ పర్సెంటేజ్ ఉంటేనే మీకు ఏదైనా కోర్ జాబ్స్ వస్తే హైయర్ స్టడీస్ వచ్చే అవకాశం ఉంటుంది, అయితే రాదు. సో ఈ రిస్క్ అంటే నేను వద్దని చెప్పట్లేదు సార్, ఎన్ని వద్దంటే మరి ఎక్కడికి వెళ్ళమంటారని అంటారు కాదండి. ఆ రిస్క్ని అండర్స్టాండ్ చేసుకుని తెలుసుకుని వెళ్ళమని చెప్తున్నాను అంతే. నేను జస్ట్ ఓన్లీ మీకు కాషన్ చేస్తున్నాను.
మీకు అవేర్నెస్ ఇస్తున్నాను తప్ప వద్దని చెప్పట్లేదు. మరి అక్కడికి వెళ్ళకపోతే ఇక్కడికి వెళ్తా, సీట్ రాకపోతే అక్కడికి వెళ్ళాలి కదా. వెళ్ళేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా వెళ్ళి ఫస్ట్ ఇయర్ కొంచెం నేను మొన్న అయితే 2 రూల్స్ ఫాలో అవ్వమని చెప్పాను. ఆ రూల్స్ ఫాలో అవుతూ జీపీ ఎక్కువ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయి. రిస్క్ బ్రాంచ్కి వెళ్ళేటంటే పక్కాగా నేను చెప్పినట్టు 2 రూల్స్ ఫాలో అవ్వాల్సిందే, దానికి వేరే ఆప్షన్ అయితే ఉండదు. సో జీపీ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటంటే జనరల్గా హార్డ్వేర్ ఇండస్ట్రీ బాగుంటుంది కాబట్టి సీఎస్ ఇబ్బంది పడిపోతుంది అంటే నేను వీడియో చేశాను సపరేట్గా, మళ్ళీ దాని గురించి ఇప్పుడు నేను చేయాల్సిన అవసరం లేదు. బట్ డెఫినెట్గా హార్డ్వేర్ ఇండస్ట్రీ పికప్ అవుతుంది, హార్డ్వేర్ కావాలి కాబట్టి జనరల్గా హార్డ్వేర్ రిలేటెడ్ ఎంఎల్కి బాగా కనెక్ట్ అవుతుంది ఫ్యూచర్లో. సో డెఫినెట్గా హైయర్ స్టడీస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మేబీ ఈసీ ఆప్షన్ ఏదైతే ఉంటుందో డెఫినెట్గా బెటర్ ఆప్షన్, ప్రొవైడెడ్ ఆ పర్టికులర్ కాలేజీ మంచి కాలేజ్ అయ్యి ఉండి రీసెర్చ్ బెటర్ ఉండి ఎంఎల్ కనెక్ట్ చేయగలిగే ఎలక్టివ్స్ ఉండాలి. మీరు నేను ఏదో కాలేజీకి వెళ్ళిపోతాను, ఇప్పుడు ఆర్వీలోకి వెళ్ళి ఎలక్ట్రికల్కి వెళ్ళిపోతాను, లేకపోతే ఇంకొకటి సిబిఐటీకి వెళ్ళి ఎలక్ట్రికల్కి వెళ్ళిపోతాను, లేకపోతే కెమికల్ ఇంజనీరింగ్కి వెళ్ళిపోతాను, ఎంఎల్ కనెక్ట్ చేయడానికి ఎలక్టివ్స్ ఉండవు స్టేట్ కాలేజెస్లో. నార్మల్ కాలేజెస్లో ఎలక్టివ్స్ చాలా చాలా తక్కువ ఉంటాయి. ఈవెన్ లోయర్ ఎన్ఐటీస్లో, లోయర్ త్రిపుల్ ఐటీస్లో ఎలక్టివ్స్ ఎక్కువ ఉండి వేరే డిపార్ట్మెంట్స్ని ఇంటిగ్రేట్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్నటువంటి కాలేజెస్ తక్కువ ఉంటాయి. అవి చూసుకోవాలి. అవి జనరల్గా మాకంటే కాలేజ్ టు కాలేజ్ ఐడియా ఉంటుంది కాబట్టి జనరల్గా మేము చెప్తాం. బట్ ఇన్ జనరల్గా మీకు ఒక ఐడియా త్రో చేస్తున్నాను నేను. సో అందువల్ల ఇంటిగ్రేట్ చేయగలగాలి. జస్ట్ లైక్ నేను సిబిఐటీకి వెళ్ళి బయోటెక్నాలజికల్ రీసెర్చ్ చేసేస్తాను అట్లాగే ఏముండదండి, అట్లా చేయడానికి ఏముండదు అది. సో అందువల్ల ఏంటంటే అది జనరల్గా ఓన్లీ 5% ఆఫ్ ది పీపుల్ మాత్రం అవకాశాలు ఉంటాయి. మిగిలినటువంటి వాళ్ళు వేరే కోర్సులు నేర్చుకుని వేరే ప్లేస్మెంట్స్కి వెళ్తారు. బట్ జనరల్ కోర్ సైడ్ జాబ్స్ ఎలక్ట్రానిక్స్ నాకు ఇష్టం కదా అని చెప్పేసి మీరు ఏదో లోయర్ కాలేజెస్కి వెళ్తే ఆ పెద్ద పెద్ద కంపెనీస్ అక్కడికి వచ్చేసి పట్టుకెళ్ళిపోవడానికి ఏమి ఉండదు. మీరు ఆఫ్ క్యాంపస్ ట్రై చేయొచ్చు. మంచి జీపీఏ వచ్చి ఆఫ్ క్యాంపస్ ట్రై చేసి వచ్చే అవకాశం ఉందంటే ఉంది. ఇప్పుడు ఏదో టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ లేదా శాంసంగ్ లేదా వేరే కంపెనీ ఇంటెల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ కంపెనీస్ ఏదైనా ట్రై చేసే అవకాశం ఉందంటే ఉంటుంది. బట్ ఇన్ జనరల్గా మీరు ఇప్పుడు అదే త్రిపుల్ ఐటీ హైదరాబాద్ వెళ్ళారనుకోండి, ఈసీకి వెళ్ళినా కూడా ఎంఎల్ కనెక్ట్ అవుతుంది, త్రిపుల్ ఐటీ బెంగళూరు కనెక్ట్ అవుతుంది, త్రిపుల్ ఐటీ ఢిల్లీ రోబోటిక్స్కి చాలా బాగుంటుంది యాక్చువల్గా. త్రిపుల్ ఐటీ హైదరాబాద్ అండ్ త్రిపుల్ ఐటీ ఢిల్లీ రోబోటిక్స్ బాగుంటుంది. బట్ డజంట్ మీన్ దట్ నువ్వు వెళ్ళి రోబోటిక్స్లో చేయాలని రూల్ ఏం లేదు. బట్ ల్యాబ్ ఉంది, ప్రొఫెసర్స్ ఉంటారు, నువ్వు బెటర్గా పర్ఫామ్ చేస్తే సార్ రోబోటిక్స్కి వెళ్ళాలంటే ఈసీకి వెళ్ళాలా, సిఎస్కి వెళ్ళాలంటారు. ఓ మెకానికల్కి వెళ్ళినా, ఈసీకి వెళ్ళినా, సిఎస్సికి వెళ్ళినా, దేనికి వెళ్ళినా కూడా కనెక్ట్ అవుద్ది. క్వాంటమ్కి సిఎస్ కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ వెళ్తాడు, కూడా కమ్యూనికేషన్కి వెళ్తాడు, కూడా హార్డ్వేర్ సైడ్ వెళ్తాడు, కూడా సెమీ కండక్టర్ సైడ్ వెళ్తాడు. ఇలా రకరకాలుగా 100 రకాల పార్ట్లు ఉంటాయి క్వాంటంలో. సో ఒక పర్టికులర్ ఇండస్ట్రీకి ఒక పర్టికులర్ బ్రాంచ్ కనెక్షన్ ఉంటుంది, అన్ని బ్రాంచ్కి కనెక్ట్ అవుతుంది కాబట్టి అదొక బ్యూటీనెస్ యాక్చువల్గా. అట్లా కొన్ని కాలేజీల్లో డబుల్ మేజర్ ఆప్షన్ ఉంటుంది, కొన్ని ఐఐటీ హైదరాబాద్లో డబుల్ మేజర్ ఆప్షన్ ఉంటుంది మీకు. యాక్చువల్ కాన్పూర్ కూడా ఇప్పుడు లాంచ్ చేస్తున్నారు. మైనర్స్ ఎలాగా ఉంటాయి అనుకోండి, మైనర్కి మళ్ళీ కట్ ఆఫ్లు ఉంటాయి. ఇప్పుడు బిట్స్ ప్లానికల్ బ్రాంచ్ చేంజ్ చేయమని అడుగుతాడు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 10 out of 10 రా బాబు, 9.82 10 ఉంటుంది యాక్చువల్గా. టాప్ 5 యావరేజ్ చేస్తారు అది. సో వెళ్ళిపోతానంటే ఎక్కడికి వెళ్ళిపోతావు, ఎకనామిక్స్కి వెళ్ళిపోతావు అని అడిగాడు ఒక కౌన్సిలింగ్ వచ్చి. ఎక్కడికి వెళ్ళిపోతావు ఎకనామిక్స్ కూడా, నువ్వు ఎకనామిక్స్ కూడా నీకే 10 వచ్చేస్తే ఎలక్ట్రికల్ లోడు లేదా మెకానికల్ నీకంటే కొంచెం బెటర్ బిట్స్ స్కోర్ వచ్చినాడు వాడికి ఇంకా అవకాశం ఉంటుంది కదా. అసలు డిపార్ట్మెంట్ టాపర్కే ఎకనామిక్స్లో చదివినోడికి 9.8 వాడికి డిపార్ట్మెంట్ టాపర్కే లేదు అసలు యాక్చువల్గా. ఇంకేంటి మనం వెళ్ళేది. సో ఇవన్నీ కూడా ఇంటర్నల్ ఆస్పెక్ట్ మీద అవగాహన లేకుండా ఏదేదో ఆడు చెప్పాడు ఇటు చెప్పాడు అనేది అలా డెసిషన్ తీసుకోకండి. మోర్ రిస్క్ మోర్ ప్రాఫిట్ ఉంటుంది గేమ్లో. మీరు బయాలజికల్ సైన్స్ తీసుకున్నారు ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మెకానికల్ తీసుకుని రోబోటిక్స్కి వెళ్దాం అనుకుంటారు, హై రిస్క్ హై ప్రాఫిట్. బట్ ఆ రోబోటిక్ ల్యాబ్ ఉంటే దాని మీద వర్క్ చేసి వాళ్ళు ఉండాలి కదా అక్కడికి వెళ్ళిన తర్వాత. లేకపోతే ఎక్కడ చేస్తావు నువ్వు బయట వేరే విదేశాల్లో కానీ వేరే కాలేజీలో రీసెర్చ్ ఇంటర్న్షిప్స్ కొట్టాలనుకో, కొట్టి అంత క్యాపబిలిటీ ఉండాలి కదా. మళ్ళీ దానికి జీపీఏను లేకపోతే రికమెండేషన్ లెటర్స్ ఉంటాయి. ఇవన్నీ ఫ్యాక్టర్స్ అండి. ఎవరు రికమెండ్ చేస్తున్నాడు, ఏ కాలేజీలో చదువుతున్నావు, అక్కడ ల్యాబ్ ఉందా లేదా, అక్కడ ప్రొఫెసర్స్ వర్క్ చేస్తున్నారా లేదా, అక్కడ రీసెంట్గా ఉన్నటువంటి వర్క్ రీసెర్చ్ ఏమైనా జరుగుతుందా లేదా, ప్లస్ అక్కడ సో ఆ కాలేజీ నుంచి ఏదైనా ఇంతకుముందు సీనియర్స్ ఏదైనా మంచి మంచి ఐఐటీస్కి వాటికి రీసెర్చ్కి వెళ్ళగలిగారా లేదా, అబ్రాడ్కి రీసెర్చ్కి వెళ్ళగలిగారా లేదా, ఇంటిగ్రేట్ చేయగలుగుతుందా లేదా, ఎలక్టివ్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఉంది. ఎలక్టివ్ స్ట్రాంగ్గా లేకపోతే నువ్వు ఎలా తీసుకుంటావు కోర్స్ వెళ్ళి. ఎలక్టివ్స్ తీసుకుంటారంటే అన్ని కాలేజీలో ఎలక్టివ్స్ అన్ని స్ట్రాంగ్గా ఉండవండి. అవి చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఐఎస్సి బెంగళూరు ఉందనుకోండి, మెకానిక్స్ అండ్ కంప్యూటింగ్ పెట్టాడు, ఎలక్టివ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఉంది, చాలా ఎక్కువ ఉంటాయి. దానికి ఓల్డ్ ఐఐటీస్లో ఎలక్టివ్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, ఇబ్బంది లేదని కూడా చెప్తున్నాను. అట్లా మైనర్ తీసుకోవాలి. మైనర్స్ అన్ని కాలేజీలో సరిగా ఆఫర్ చేస్తారు, సరిగ్గా చూసుకోవాలి. కొన్ని కాలేజీలు ఇప్పుడు ఐఐటీ తిరుపతి ఏం చేశాడు తెలియగాను 4 years బీటెక్ కూడా ఎవరైనా సరే 5th yearకి ఎక్స్టెండ్ చేసుకున్నట్లయితే డేటా సైన్స్ ఇస్తామన్నట్టు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి అది. అంటే నువ్వు మెకానికల్ చదివిన ఇంకోటి చదివినా కూడా 5th year ఎక్స్టెండ్ చేసుకుని ఎంటెక్ని డేటా సైన్స్లోకి వెళ్ళిపోవచ్చు. ఇది వేరే ఐఐటీకి వెళ్తాను డేటా సైన్స్ అంటే డేటా సైన్స్ గేట్ పేపర్లో ర్యాంక్ తెచ్చుకుని ఐఐటీ మద్రాస్కి వెళ్ళి డేటా సైన్స్ చదవడం అంత ఈజీ కాదు. సో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉన్న కాలేజీలు కొన్ని ఉంటాయి. అలాంటి ఫ్లెక్సిబిలిటీ ఉన్న కాలేజీలో దూరడం వల్ల కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు ఐఐటీ ఖరగ్పూర్ ఇలా బీటెక్ ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ 5th year ఆప్షన్ ఉందంటే ఉంది అక్కడ. సో అట్లా డబుల్ మేజర్ ఆప్షన్ ఉందంటే ఉంది. సో ఇట్లాగా జనరల్గా క్వాంటమ్కి బాగుంది కదా, లేకపోతే రోబోటిక్స్ బాగుంది కదా, లేకపోతే ఎంఎల్కి బాగుంది కదా, ఏఐకి బాగుంది కదా, హార్డ్వేర్ ఇండస్ట్రీ బాగుంది కదా, ఈ జనరల్ మాటలు మాట్లాడతాం మానేయండి. అసలు దీనివల్ల ఏం ఉపయోగం ఉండదు, ఈ చెత్త మాటల వల్ల ఏం ఉపయోగం ఉండదు. నువ్వు వెళ్ళి కాలేజ్ ఎలాంటిది, ఆ కాలేజీలో ఉన్న డిపార్ట్మెంట్ స్ట్రెంగ్త్ ఏంటి, ఆ డిపార్ట్మెంట్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారు, అక్కడ ల్యాబ్స్ ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ప్రొఫెసర్స్ ఎవరు వర్క్ చేస్తున్నారు, రీసెంట్గా వర్క్ ఏం చేశారు, అక్కడికి ఎంతకుముందు పిహెచ్డీకి వెళ్ళాలంటే ఎంత జీపీఏ వచ్చింది, ఎన్ని పబ్లికేషన్ చేయాలి, రికమెండేషన్ లెటర్స్ ఎవరు రాస్తాడో. సో ఆ సీట్ వచ్చి స్టామినా ఉన్న కాలేజీ కదా, కాలేజీకి ఒక బ్రాండ్ ఉంటుంది. నువ్వు చిన్న కాలేజీకి వెళ్ళి అప్లై చేసి ఎన్ఐటీ మిజోరాంకి వెళ్ళి ఏదో చేసేస్తానంటే ఏమవుతుంది అలాగా. సో అందువల్ల ఏంటంటే మీరు రిస్క్ తీసుకునేటప్పుడు ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్న చోట రిస్క్ తీసుకోండి, ఫెసిలిటీస్ తక్కువ ఉన్న చోట రిస్క్ తీసుకోకూడదు. ఇది మీకు అర్థమవుతుందని మీకు అర్థమైందని నేను అనుకోవట్లేదు, బట్ ట్రై చేయండి అర్థం చేసుకోవడం. ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఎలక్టివ్ సిస్టమ్ కానీ, ల్యాబ్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ,
ఈ ఎకో సిస్టమ్ ఎప్పుడైతే మీకు స్ట్రాంగ్గా ఉందో ప్రాబబుల్లీ మీరు వెళ్ళి రిస్క్ తీసుకుంటే టాప్ 10-20% ఉంటే ఎస్ మీరు కనెక్ట్ అయిపోతారు. కెమికల్ ఇంజనీరింగ్ విత్ ఎంఎల్ కనెక్ట్ అయిపోవచ్చు. ఎందుకు కనెక్ట్ అవ్వకూడదు? హ్యాపీగా కనెక్ట్ అవ్వచ్చు. కనెక్ట్ అవ్వకూడదు లేదు. బయాలజికల్ ఎందుకు కనెక్ట్ అవ్వకూడదు? ఇప్పుడు హైదరాబాద్లో ఉంది బయో ఇన్ఫర్మాటిక్స్ అండ్ బయోటెక్ అండ్ బయో ఇన్ఫర్మాటిక్స్ జాయిన్ అవ్వచ్చు. వెళ్తే కనెక్ట్ అవుతుంది. బట్ అందరికీ అవ్వదు. నేను కష్టపడి చదువుతాను అనుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే మోర్ రిస్క్ ఒకరు రాకపోతే బాధపడద్దు అంతే, అంతకుమించి ఏముంటుందండి. సో ఈ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా వేసుకోవడం మీకు రావాలి. సో త్రిబుల్ లాస్ట్ త్రిబుల్ ఎన్ఐటీస్లో రీసెర్చ్ జనరల్గా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మాక్సిమం ప్రొఫెసర్స్ అందరూ ఫారెన్ ఎక్స్పోజర్ ఉన్న ప్రొఫెసర్స్ ఎవరు ఉండండి అక్కడ అసలు. అక్కడ అదే ఎన్ఐటీలో పిహెచ్డీ చేసి అక్కడ ఎన్ఐటీలో ప్రొఫెసర్ల కింద అయిపోతూ ఉంటారు అట్లా. సో హెచ్ ఫండ్స్ హైపే జాబ్ రావాలంటే కొన్ని కాలేజీలకు వస్తాయి. మళ్ళీ వాడు ఎలిజిబిలిటీ చూడండి. నేను మెకానికల్కి వెళ్ళి నేను బిహెచ్ఈ మెకానికల్కి వెళ్ళి నేను పెద్ద ఫైనాన్స్ కంపెనీకి వెళ్తానంటే మెకానికల్కి వాడు ఎవడైతే వస్తాడో క్వాంట్ బాక్స్ కూడా వస్తాడో వాడు మెకానికల్కి ఎలిజిబిలిటీ ఇవ్వడం అది తెలియదు మీకు. ఆ ఎలిజిబిలిటీ బ్రాంచెస్ అంటారండి వాటిని. ఆ ఎలిజిబిలిటీ బ్రాంచెస్ చూడాలి. సో కాన్పూర్లో ఇంటెలిజెంట్ సిస్టమ్ పెట్టాడు. అందులో ఎలక్ట్రికల్లో మెకానికల్లో కంప్యూటర్ సైన్స్ ఉంటాయండి. జాయింట్ ప్రొఫెసర్స్ అంటారండి. అంటే జాయింట్ రిక్రూట్మెంట్ అంటారు దాన్ని యాక్చువల్గా. సో జాయింట్ రిక్రూట్మెంట్ అంటే ఆ ఫ్యాకల్టీ 3 డిపార్ట్మెంట్ 2 సిఎస్ డిపార్ట్మెంట్కి ఇంటెలిజెంట్ సిస్టమ్ డిపార్ట్మెంట్కి కనెక్ట్ చేసి దాన్ని సపరేట్ డిపార్ట్మెంట్ చేయడం వల్ల కొంత బ్యాడ్ లెక్క ఉంది. అంటే ప్లేస్మెంట్లో ఏదన్నా మరి అది నా లెక్క ప్రకారం డెఫినెట్గా దాన్ని కూడా ఇంటెలిజెన్స్ సిస్టమ్లో కూడా ఎలిజిబిలిటీ ఇవ్వచ్చు జనరల్గా పెద్ద కంపెనీస్కి. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివినప్పుడు జనరల్గా హయ్యర్ స్టడీస్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయా, సిఎస్కి వెళ్ళి వెళ్తే బెటరా అంటే నిజంగా పెర్ఫామ్ చేసి వెళ్ళగలిగితే ఈసీ నుంచి కానీ ఎలక్ట్రికల్ నుంచి మంచి అడ్మిషన్స్ వస్తాయి. అట్లాగే హయ్యెస్ట్ అడ్మిషన్స్ బెటర్గా బాగా రావాలంటే బయాలజీకి వస్తాయి. ఇంజనీరింగ్ ఫిజిక్స్ కూడా బాగా వస్తాయి. ఇంజనీరింగ్ ఫిజిక్స్లో నేను చెప్పాను కదా ఐఐటి ముంబైలో 5, ఐఐటి మద్రాసులో 3 మాత్రమే వెళ్ళగలిగారు. అందులో ఒక 6-7 జాబులు వచ్చినా మిగతా జాబులు లేకుండా అలా మిగిలిపోయారు. ఆ 3 మాత్రం ఎవరైతే వెళ్తారో జనరల్గా ఈవెన్ ఐఐటి ముంబై నుంచి మద్రాసు నుంచి ఎవరైతే వెళ్తారో జనరల్గా సిఎస్ వాళ్ళు పిహెచ్డీ కంటే స్ట్రాంగ్ ఉంటుంది. మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదు. సిఎస్ వాళ్ళు పిహెచ్డీ కంటే కూడా బెటర్ ఏరియాలో వర్క్ చేస్తారు, బెటర్ జాబ్స్ వస్తాయి. అడే చిన్న బ్రాంచ్ కదా ఏమీ ఉండదు. నువ్వు చేసిన ఏ ఏరియాని నువ్వు యాంబిషన్ చేస్తున్నావు, ఆ ఏరియాలో నీకు ఏ కాలేజీలో నీకు ఎందుకంటే ప్రిన్స్టన్ వచ్చింది. ప్రిన్స్టన్ జనరల్గా చాలా పెద్ద కాలేజీ, ఇక్కడి నుంచి కూడా బాగానే వచ్చింది. సో ఇది నువ్వు అడ్మిషన్ టార్గెట్ చేసిన కాలేజీ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది మళ్ళీ అక్కడ జాబ్ అనేది. సో ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. జస్ట్ లైక్ నేను ఈసీ బాగుంది కదా ఈసీకి వెళ్ళిపోతున్నాను, మెకానికల్ బాగుంది కదా మెకానికల్ వెళ్ళిపోతున్నాను, కన్సల్టెంట్ చెప్పాడు దీనికి జాబ్లు వస్తున్నాయంట అట్లా ఉండదండి. ఈసీ డెఫినెట్గా బాగుంటుంది. హార్డ్వేర్ కంపెనీ చాలా వస్తున్నాయండి. మీరు బిట్స్ కూడా సార్ బాగా ప్లేస్మెంట్స్ వచ్చినాయి. మిగతా కంపెనీస్లో కూడా బాగానే వస్తున్నాయి. రాకపోవడం లేదు. ఇప్పుడు నాట్ సెయింగ్ దట్ హార్డ్వేర్ కంపెనీ జాబ్ రావాలి చెప్పాడు వస్తుంది. కాకపోతే కోర్ నాలెడ్జ్ ఎక్కువ ఉన్నవాళ్ళు తీసుకెళ్తారు, మిగతా వాళ్ళు వదిలేస్తే మిగతా వాళ్ళు వేరే నేర్చుకుని వెళ్తూ ఉంటారు అట్లా. సో అందువల్ల లోయర్ బ్రాంచెస్కి వెళ్ళి బ్రాండింగ్ మీద ఎక్కువ ప్రేమతో వెళ్ళిపోకండి, చాలా డేంజర్ అది. జాబులు లేక చాలా మంది వస్తున్నారు చిన్న జాబులు వచ్చి. ఇంకొక పాయింట్ చెప్తాను, ఇది మీకు అర్థం అవ్వదు బట్ ట్రై చేయండి. ఇప్పుడు యాక్చువల్గా వేరే ఈసీ నేర్చుకుని ఈసీలో సిఎస్ నేర్చుకుని సిఎస్ జాబ్ కొడతాను 2 రకాలుగా పనికి వస్తుంది అంటారు. పాతకాలం 20 సంవత్సరాల క్రితం మాట్లాడుతూ ఉంటారు బుర్ర తక్కువ జనాలు. అలా ఉండదండి. ఎందుకంటే నార్మల్గా ఫుల్ లెంగ్త్ సిఎస్ చదివినోడికి జాబ్స్ రావట్లేదు, పెరిఫెరీ జాబ్లు అంటారు. అట్లా దట్ ఇస్ పెరిఫెరీ జాబ్స్ అంటారు. ఈసీ వాడు సిఎస్ ప్లేస్మెంట్స్కి వెళ్ళినప్పుడు వాడి డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ కానీ డిస్క్రీట్ స్ట్రక్చర్స్ కానీ పైథాన్ C++ నేర్చుకుని బేసిక్ స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్ నేర్చుకుని ప్లేస్మెంట్కి వెళ్తాడు. జస్ట్ 4 పిల్లర్సే వాళ్ళకి ఉన్నది. ఇవి నేర్చుకుని ఎప్పుడైతే డిఎస్ఏ నేర్చుకుని వెళ్తాడో వాటికి పెరిఫెరీ జాబ్స్ వస్తారు. దానికంటే జర్నలిస్టిక్ జాబ్స్ అంటారు వాటిని. ఎంబీబీఎస్లో అంటాడు ఆ జర్నలిస్టిక్ జాబ్స్ వస్తాయి. ఆ జర్నలిస్టిక్ జాబ్స్కి రోజులు అయిపోతున్నాయి కాబట్టి ఫ్యూచర్లో ఈ వేరే బ్రాంచ్ వాడు సిఎస్ నేర్చుకుని వెళ్ళి జాబ్ నేచర్ ఆఫ్ జాబ్ ఏదైతే ఉంటాయో అందులో డెప్త్ ఉండదు. కాబట్టి డెప్త్కి సంబంధించి ఒక పిరమిడ్ సిస్టమ్ అని ఒక వీడియో చేశానండి. దయచేసి ఇది విన్నవాళ్ళు అది కూడా కంపల్సరీగా వినండి, మీకు అర్థమవుతుంది. సో ఎప్పుడైతే మీకు డెప్త్ లేదో ఆ జాబ్ పెరిఫెరీ ఒకప్పుడు నడిచినవి. ఫండమెంటల్ ఎంఎల్లో ఏ నేర్చుకుంటే జాబ్లు వచ్చి కాదు, ఎందుకంటే ఆ డెప్త్ ఉండదు కదండి. ఆ డెప్త్ ఉన్నప్పుడు ఆ పెరిఫెరీ జాబ్ అయిపోతుంది కాబట్టి అది రిస్క్ జాబ్ అది. ఎందుకంటే సిఎస్ ఫుల్ ప్లెడ్జ్డ్గా నేర్చుకున్న వాడికి జాబ్ మార్కెట్లో జాబులు లేవు, వచ్చినా ఉండట్లేదు. అంటే 4 years చదువుతాడు అడే. పాత రోజులు మనుషులు ఎవరైతే ఉంటారో ఈ బ్రెయిన్ తక్కువ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ కన్సల్టెంట్స్ లేకపోతే పాతకాలం మనుషులు ఎవరైతే ఫాదర్స్ ఉంటారో వీళ్ళ ఆలోచన విధానం తప్పిది. ఎందుకంటే మీరు నేర్చుకునేది స్పెసిఫిక్ కొన్ని స్కిల్సే నేర్చుకుంటారు. క్యాంపస్లో జాబ్ రావచ్చు, వస్తున్నాయి చాలామంది మా దగ్గరికి వస్తున్నారంటే వాళ్ళు పట్టుకెళ్ళి డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్లో పెడతారు. జనరల్ నేచర్ ఆఫ్ రోల్లోనే పెడతారు వాడిని. ఎందుకంటే బేసిక్ ప్రోగ్రామ్ ఇప్పుడు అదంతా క్లాడ్ వచ్చేసిన తర్వాత పోయినాయి కాబట్టి వేరే బ్రాంచ్ వాడు నేర్చుకుని సిఎస్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కిల్స్తో వచ్చే జాబులు పెరిఫెరీ జాబ్స్ కాబట్టి ఆ జాబ్లో డెప్త్ ఉంటుంది కాబట్టి అది రిస్క్ ఉంది. ఇది మీకు అర్థం అవ్వలేదు బట్ ట్రై చేయండి అంతే, అర్థం అవ్వకపోతే నేను చేసేది ఏం లేదు. అదే మీరు కోర్ బ్రాంచ్కి వెళ్ళి కోర్లోనే డెప్త్ నేర్చుకుని అప్పుడు ఈ సిఎస్ స్కిల్స్ నేర్చుకుని ఈ సిఎస్ స్కిల్స్ని ఈ కోర్లో వాడి అప్పుడు ఏదైనా హైయర్ స్టడీస్ పిహెచ్డీకి వెళ్తే జాబ్ వస్తుంది. ఎందుకంటే బికాజ్ ప్రైమరీగా డొమైన్ ఉంది, నువ్వు జస్ట్ నేర్చుకుంటున్నావు దీనికి కావాల్సిన టూల్స్ని, దీనికి అప్లై చేస్తున్నావు. హైయర్ స్టడీస్ కూడా ఈ డిపార్ట్మెంట్కి వెళ్తావు, సిఎస్ కాదు. ఎంఎల్ డిపార్ట్మెంట్ ఈసీఓ ఎంఎల్ డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. చాలామంది పంపిస్తూనే ఉంటాం మేము. టాప్ ఐఐటీ స్టూడెంట్స్ చాలామంది ఎంఎస్ పంపిస్తున్నాం. చాలామంది ఎంఎస్ ఈ కూడా పంపించాను నేను, చాలా టాప్ 4 ఐఐటీస్ నుంచి కూడా.
సో వాళ్ళు ఏంటంటే ఈసీ నుంచి కూడా వెళ్తారండి. సో ఈసీ నుంచి ఎంఎల్కి వెళ్తారు, ఈసీ నుంచి సిఎస్సి కూడా వెళ్తారు. ఈసారి చాలామంది ఐఐటి ముంబై వాళ్ళు చాలామంది ఎలక్ట్రికల్ వాళ్ళు బోల్డ్ మంది వెళ్ళారండి సిఎస్ డిపార్ట్మెంట్కి, ఈవెన్ ఇంక్లూడింగ్ ఎంఐటి. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి పారామీటర్ ఏంటంటే మీరు ఎంచుకున్న ఏరియా ఏంటి, దేంట్లో వర్క్ చేస్తున్నారు, దానికి కావాల్సినటువంటి సిఎస్ టూల్స్ నేర్చుకుని డొమైన్లో వర్క్ చేస్తే బాగానే ఉంటుంది. ఇంత ఫ్లెక్సిబిలిటీ, ఇంత కోఆర్డినేషను, ఇంత ఇంటిగ్రేషను, ఇంత ఇంటర్ డిసిప్లినరీ స్కోప్ ఉన్న ప్లేస్లో చదివితే ఇది నడుస్తుంది. నేను లాస్ట్లో ఉన్న త్రిబుల్ వెళ్తాను, లాస్ట్లో ఉన్న ఎన్ఐటీకి వెళ్తాను, నేను చదివేస్తాను అంటున్నారు. ఏంటో చదవడానికి ఏమి ఉండదండి, ఇవన్నీ ఇంటిగ్రేట్ అవ్వాలి. నేనేమంటానంటే బ్రాండ్ని బలంగా నమ్మేసి మీరు వెళ్ళటం వల్ల మీకు రిస్క్ ఉంటుంది. బట్ సక్సెస్ ఇప్పుడు కెమికల్కి వెళ్ళాడండి ఎవడో, వాడు మంచి ఏఎంఎల్ నేర్చుకుని కెమికల్లో 9.5, 9.6 తెచ్చుకుని కరెక్ట్గా ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీస్ని వాడుకుని ఎంఎల్ని వాడుకుని దీంట్లో కానీ క్వాంటమ్ కెమిస్ట్రీ కానీ అలాంటివి కూడా చేయొచ్చు. దీంట్లో కానీ వాడగలిగి మంచి పిహెచ్డి సీట్ కొట్టగలిగితే సిఎస్ కంటే బెటర్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, అర్థం చేసుకోండి. అలా వెళ్ళగలిగే అవకాశం ఉందా అంటే ఉందని ఓవర్ కాన్ఫిడెంట్గా మీరు వెళ్ళడం తప్పు, అలాగని వెళ్ళకపోవడం కూడా తప్పే. అది మీరు అలా వెళ్ళాలనుకుంటే నేను చెప్పిన 2 రూల్స్ ఏవైతే వీడియో చేశానో ఆ 2 రూల్స్ ఫాలో అవ్వగలిగితే దయచేసి వెళ్ళండి, లేకపోతే వెళ్ళదు. ఎందుకంటే మా అబ్బాయి తెలివైనడు, వీడు ఎవరితో మాట్లాడు, చాలా సీరియస్, వీడు బాగా చదువుతాడు, వీడి మీద నా నమ్మకం ఉంది, ఈ చెత్త అంతా మానే మాట్లాడటం పేరెంట్స్. అక్కడికి వచ్చిన ప్రతి ఒడు చదివాడు, ఎవడు చదవడం ఎవడో ఉంటాడు. ఇంకొక పాయింట్ ఏంటంటే జనరల్గా కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చి ఎవరైతే వెళ్తారో కట్ ఆఫ్లో కింద ఉంటారు కదండి, సరే రిజర్వేషన్స్ లేకపోతే మళ్ళీ ఓపెన్లో కింద ఉన్నారు ఎవరైతే ఉంటారో వీళ్ళ జనరల్గానే కొంచెం వెళ్ళేటప్పుడే ఇంటర్ లెవెల్ అని కొంచెం ఐక్యూ తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ మళ్ళీ టాప్ పెర్ఫామ్ చేసి 9.5, 9.3 తెచ్చుకోవడం కొంచెం కష్టం. అంటే ఇంపాసిబుల్ అనట్లేదండి, నేను రిలేటివ్గా చెప్తున్నాను, దాన్ని మీరు నెగిటివ్గా తీసుకోవద్దు దయచేసి. ఈ పారామీటర్ కూడా ఇంపార్టెంట్ పారామీటర్ అండి. ఇప్పుడు మొన్న ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి, పిహెచ్ స్టూడెంట్ ఒక అబ్బాయి వచ్చాడు, బాగా పెర్ఫామ్ చేసి సార్ నేను మెకానికల్లో జాయిన్ అవుతాను, ఐఐటీలో వస్తుంది కాబట్టి బాగా పెర్ఫామ్ చేసి నేను మంచి జీపీ తెచ్చుకుని 9.5 వెళ్తాను అన్నాడు. అంటే నేను తక్కువ చేసి మాట్లాడటం కదండి. సో అతను వెళ్ళటమే రిజర్వేషన్, పిహెచ్ రిజర్వేషన్తో వెళ్తున్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళి అంత పెర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయంటే 10% ఉన్నాయి. నేను లేవని నేను అన్నట్ల, దయచేసి తక్కువ దాన్ని వేరే డైమెన్షన్లో తీసుకెళ్ళకండి మళ్ళీ, ఓకేనా? మీరు అర్థం చేసుకోవడం ట్రై చేయండి. జనాలకి ఇది ఒకటి తలనొప్పి, ఏ పాయింట్ జరుగుతా మీద పోతాం చూస్తారు, అది రిస్క్ అతనికి. అక్కడ ఒక రకంగా మాట్లాడాలి మనం. సో ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. కాలేజీలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, ఇంటిగ్రేట్ చేయగలమా లేదా, ఎలక్టివ్స్ ఉన్నా లేదా, డబుల్ మేజర్ ఉందా లేదా, మైనర్ ఆప్షన్ ఉందా లేదా, మైనర్ కట్ ఆఫ్ ఎంత జీపీఏ ఉంటుంది. ఇప్పుడు ఐఐటి ముంబైలో స్టాటిస్టిక్స్ మైనర్ తీసుకోవాలంటే మన 9.74 కట్ ఆఫ్ ఉంది. ఇవి తెలుసా? తెలియదు. డబుల్ మేజర్ తీసుకోవాలంటే ఐఐటి హైదరాబాద్లో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, బిట్స్లో సిఎస్కి మారాలంటే కట్ ఆఫ్ ఎంత, డ్యూయల్ డిగ్రీకి వెళ్ళాలంటే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, అలా డిపార్ట్మెంట్ టాప్ బోర్డ్కి ఎంత వచ్చింది జీపీఏ, ఇది తెలియాలి. సో వీళ్ళంతా తెలిసిన తర్వాత స్టూడెంట్ని అర్థం చేసుకుని అతను ఎంట్రీ ర్యాంక్లో ఉంటున్నాడా వెనకాల ర్యాంక్లో ఉంటున్నాడో చూసుకుని ఈ 2 రూల్స్ అతను ఫాలో అవుతాడో లేదో చూసుకుని ఇట్లా కొంత మేబీ ఆల్రెడీ అప్పటికే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్న బ్యాచ్ అయితే రిస్కే. లోవర్ బ్రాంచ్కి వెళ్తే కొంచెం బాగా యాక్టివ్గా ఉండి ఎక్స్టర్నల్గా ఉన్నవాడు యాక్టివ్గా ఉన్నాడు కూడా రిస్కే. కొంచెం ఇంట్రావర్ట్గా ఉండి కొంచెం చెప్పినట్టు ఇని పేరెంట్స్ మాటిని పక్కాగా నేను 2 రూల్స్ ఫాలో అవుతాను అనుకున్నవాడు ఎవరైనా ఉంటే కొంచెం లోయర్ బ్రాంచెస్కి వెళ్ళండి. ఆ లోయర్ బ్రాంచెస్లో బయోటెక్నాలజీ రిలేటెడ్ అయితే కొంచెం బెటర్ ఆప్షన్ ఉంటుందండి. ప్రాబబ్లీ సెకండ్ ఎలక్ట్రికల్ ఉంటుంది, అఫ్కోర్స్ ఎలక్ట్రికల్ వదిలేండి, మామూలుగా కూడా కోర్ జాబ్స్ ఉంటాయి కాబట్టి బయాలజికల్ సైన్సెస్ ట్రై చేయొచ్చు, లేదా మెకానికల్ ట్రై చేయండి. సివిల్ ఇంజనీరింగ్ వద్దు, కెమికల్ ఇంజనీరింగ్ తర్వాతే వస్తుందండి కెమికల్ ఇంజనీరింగ్ కూడా. సో మెటలర్జీ వద్దండి, మెటలర్జీకి అంత ఇంటిగ్రేట్ అవ్వదు మీకు. వేరే డొమైన్స్కి ఇంటిగ్రేట్ అవ్వాలండి, ఇండస్ట్రీస్కి ఇంటిగ్రేట్ అవ్వాలి. డొమైన్ ఇంకో డొమైన్తో కలిసి ఫైనల్గా ఒక ఇండస్ట్రీకి కనెక్ట్ అవ్వాలి. అది ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వెళ్ళి కనెక్ట్ అయ్యే అవకాశం ఉందంటే కొన్ని ఏరియాస్ కనెక్ట్ అవుతాయి. ప్రాబబ్లీ మెకానిక్స్ ఉంది కదండి, ఐఐటి మద్రాస్ అది కొంచెం బెటర్ ఉంటుంది, ఐఐసి బెంగళూరులో బెటర్ ఉంటుంది. ఏరోస్పేస్కి వెళ్ళినప్పుడు కొంత టఫ్గా ఉంటుంది కాబట్టి కోర్సు కనెక్ట్ చేయొచ్చండి. ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ కూడా వేరే కనెక్ట్ చేయొచ్చు. ఏరోస్పేస్తో ప్రాబ్లం ఏంటంటే మీరు ఏదైనా ఎబ్రాడ్ వెళ్ళారు అనుకోండి, ఇండియన్ పాస్పోర్ట్ వాళ్ళు కూడా జాబ్ ఇవ్వడం. ఇక్కడ ఇండియాలో జాబ్ అంటే గవర్నమెంట్ తప్ప ప్రైవేట్లో అసలు డిఫెన్స్ ఇండస్ట్రీ లేదు. ఇప్పుడు కొత్తగా అలౌ చేశారు కానీ అప్పటికి ఏమవుతుందో తెలియదు. దీనివల్ల మనకి ఏదైనా హాల్ ఇలాంటి వాటిలోకి వెళ్తే శాలరీస్ తక్కువ వస్తాయి, మళ్ళీ డిఫరెంట్ డైమెన్షన్ ఉంటుందండి. ఇవన్నీ కొంత ఆలోచన చేసుకుని చెయ్యండి. అంటే మీరు ఎంత రిస్క్ తీసుకోగలిగితే మోర్ రిస్క్, అప్పుడు లోయర్ పెద్ద ఐఐటీస్లో లోవర్ బ్రాంచ్కి వెళ్ళండి. రిస్క్ ఎక్కువ వద్దు అనుకున్నట్లయితే మేబీ బ్రాండ్ చూడొద్దు, కిందకి వెళ్ళిపోండి. హైయర్ స్టడీస్కి వెళ్దామని మీరు అనుకున్నంత మాత్రం వెళ్ళాలని రూల్ లేదు, మీరు వద్దనుకున్న వెళ్ళే అవకాశం ఉంటుంది. నేను వెళ్తాను హైయర్ స్టడీస్ అంటే మార్కులు నాకు అది ఫస్ట్ ఇయర్ వాళ్ళు వస్తూ ఉంటారండి, నేను వెళ్ళిపోతాను 7.5, 8, 8 ఎవడెత్తారు ఎవడో సీట్లు కూడా అన్న విషయం మీకు ఐడియా ఉండదు. మీకు చెప్పినది అర్థం అవుతుంది, నేను అర్థం అవ్వదు, మీకు అర్థం అవ్వదు. ఎందుకంటే చార్ట్ జిప్టీలో కొడతారో అదేదో చెప్పుద్దా ఆన్సర్, వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. బట్ ఎనీవే జస్ట్ ఒక ఐడియాని త్రో చేశాను, దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకుని డీటెయిల్గా ఇవ్వలేను. బట్ ఈసీ లేదా వేరే బ్రాంచెస్ నేర్చుకుని సిఎస్ జాబ్స్కి వెళ్దాం అనుకుని మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే ఆ పెరిఫెరీ జాబ్స్తో కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఆ జాబ్ పిరమిడ్ సిస్టమ్ కూడా చెప్పాను, దయచేసి ఆ వీడియో కూడా వినండి. మేబీ దీని
దీనికి సంబంధించి ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ అంటే నేను స్పెసిఫిక్ ర్యాంక్, స్పెసిఫిక్ రిజర్వేషన్, స్పెసిఫిక్ పర్సన్ ఉంటే తప్ప ఏది బెటర్ అని నేను చెప్పలేను. మిగతా కౌన్సిలింగ్స్ కూడా పెట్టండి అమ్మ దయచేసి. ఇంకా ఒక జోసా కాకుండా మిగతా కౌన్సిలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పెట్టండి. థ్యాంక్ యూ.